బండి రామకృష్ణ గారు 59 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అశేష ప్రజానికానికి మధ్య ఆయనకి మొట్టమొదటిగా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ డేటా బర్త్ ప్రకారంగా ఆయనకి 60 సంవత్సరాలు వచ్చినాయో కానీ ఆయన మనిషిని చూస్తే మరి ఆయన పర్సనాలిటీని చూస్తే ఆయన 25-30 లాగా కనపడతా ఉన్నారు ఈరోజు కూడా. బయట ఉన్నటువంటి ఓలిక్స్ గారు చూస్తుంటే ఎవరా ఈ సినిమా హీరో బేసిక్గా అంత చక్కటి పర్సనాలిటీని మెయింటైన్ చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనిషి వ్యక్తిత్వం చాలా చక్కటి వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మరి అన్న రామకృష్ణ గారు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి జనసేన పార్టీని మచిలీపట్నంలో ఒక పిల్లర్ లాగా ఈరోజు నాకు కానీ అలాగే మంత్రివర్యులు రవీంద్ర గారికి కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మచిలీపట్నంలో ఎప్పుడు లేనటువంటి మెజారిటీ 52,000 పైన వచ్చిందంటే దానికి కారణం రామకృష్ణ గారి జనసేన కృషి కూడా చాలా ఉందని ఆయన జీవిత చరిత్రగానే మనం చూసినట్లయితే ఒక చిన్న కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మరి ఆయన ఆర్థికంగా నిలబడి అనేక మంది వందల మందికి వేల మందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి ఇండస్ట్రీని మరి నడిపి ఈరోజు మంచి పేరు తెచ్చుకున్నటువంటి మచిలీపట్నంలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మన జనసేన పార్టీ ఇన్ఛార్జి రామకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మరి ఆయన చేసినటువంటి కృషికి తప్పకుండా జనసేన పార్టీ కూడా ఆయన గుర్తిస్తుంది. మరి మన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు కూడా రామకృష్ణ గారు. తప్పకుండా మరి ఆయనకి రానున్నటువంటి కాలంలో మంచి పదవి రావాలని ఆకాంక్షిస్తూ మరి ఒకసారి ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఇదే పర్సనాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ once again wish you happy birthday and many ఒకసారి బాలస్వామి గారికి రామకృష్ణ 60 సంవత్సరాల వయసు వచ్చిన సందర్భంగా దీని పూర్వం సృష్టింపేవాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలస్వామి గారు, గౌరవ మంత్రివర్యులు రవీంద్ర గారు, మరి సన్మాన గ్రహీత బండి రామకృష్ణ గారు, బండి రామకృష్ణ గారు, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మనిషి జీవితంలో కష్టపడి కూడా పైకి రావచ్చు, ఎంత ఎదురైనా ఎదగవచ్చు, అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడి పదవ వ్యక్తి కష్టపడి తన నమ్ముకున్న సంస్థలనే అనేక కొన్ని వేల మందికి బతుకులు కల్పించి తన ఉద్యోగాలు ఇచ్చి తన యొక్క ఆశ్రయంలో వాళ్ళు చాలా మంది అభివృద్ధి చెందారు. ఆయన ఈ క్యాంటీన్స్ హోటల్స్ కాకుండా యాక్వాలజీ కూడా చేశారు, విద్యా సంస్థలు కూడా స్థాపించారు. ఏది స్థాపించినా కూడా ఏది చేసినా కూడా పూర్తిగా దాంట్లో విజయాన్ని చెల్లించినటువంటి దాంట్లో విజయం సాధించినటువంటి వ్యక్తి బండి రామకృష్ణ. బండి రామకృష్ణ అంటే నాకు చాలా బాగా ఇష్టం. కారణం ఏంటంటే తెల్లవారుజామున లేచి కష్టపడడం మొదలెట్టాడు. అర్ధరాత్రి వరకు
జీవితంలో ఎంత బ్యాలెన్స్ గా ఉన్నాడో రాజకీయాల్లో కూడా అంతే బ్యాలెన్స్. ఇవాళ కూటమిని కలిపి సంయుక్తంగా పోటీ చేసినప్పుడు కొంతమందికి సీట్లు రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ఇవాళ కొల్లురేవుల గారికి తెలుగుదేశం టికెట్ వస్తే బండి రామకృష్ణ వెన్నంటి ఉండి ఏ రకమైన కుట్రలు కుతంత్రానికి తావు లేకుండా చాలా చిరునవ్వు జరగకుండా కొల్లురేవుల విజయం కోసం ఆహారాలు శ్రమించి కొల్లురేవుల విజయంలో ముఖ్యమైన పాత్రధారి అటువంటి రామకృష్ణ నా తల్లిదండ్రులకు నేను హృదయపూర్వకంగా ఆనందపడతాను. ఇవాళ అప్పుడే 60 సంవత్సరాలు వచ్చినాయా, నా ముందు చాలా చిన్నవాడు. మరి 60 సంవత్సరాలు వచ్చినా నా ముందు కదా పని చేసే విధానంలో ఇంకా 20 సంవత్సరాల వయసులో ఉన్నాడు. వయసు పేరు అవ్వలే కానీ 20 ఏళ్ళ కుర్రాడు కూడా ఇంకా వాడు పని చేయలేడు. నేను ఛాలెంజ్ చేస్తాను. మా వాళ్ళ జీవితం అంతా ఇలాగే అసూయ ద్వేషాలు లేకుండా కష్టపడి పనిచేస్తూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. రాజకీయం కూడా చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ బండాకృష్ణ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు అధికార పెద్ద పెద్ద నాయకుల సమక్షంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఉదాహరణ హర్షణీయం. మనకి డబ్బు ఉంటే కాదు, మన పేదల కోసం ఖర్చు పెట్టే మనసు కూడా ఉండాలి. రామకృష్ణ నా చిన్నప్పుడు తెలుసు, చిన్నప్పుడు కూడా 10 మందికి సాయం చేసే ఉన్నాడు, దానశీలి, మంచి హృదయగాడు, 10 మందికి సాయం చేయాలన్నాడు, ఇంకా సమాజం కలిగినాడు. ఇలాంటి వాడికి పార్టీలో జనసేన పార్టీకి పశ్చిమపట్నం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఇవ్వడం, అలాగే ప్రజాశాఖలో కూడా మనం చూసాం. భవిష్యత్తులో కూడా ప్రజాశాఖలో కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తూ బంధ అభివృద్ధికి ఇటీవల ఇంకా రవీంద్ర గారి నాయకత్వంలోనూ, అలాగే మన ఎంపీ భాషలోనూ, అలాగే మా పార్టీ కూడా తోడుగా ఉండడం, మా అందరి సమస్య చూసుకో రాజకీయ కూడా భవిష్యత్తులో నుంచి నాయకులు ప్రజల సేవ చేయాలని, బంధాలకు సేవ చేయాలని చెప్తూ వంశీ నాయకులు అందరికీ నమస్కారం. ఈ రోజు బండి రామకృష్ణ అన్నయ్య గారి పుట్టినరోజు. మీ అందరి మధ్యన అన్నగారు పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మన మచిలీపట్నంలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా అందరితో చక్కటి సంబంధాలు, అలాగే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా, ఒక బిజినెస్ మ్యాన్ గా వందలు వేల కొద్ది ఉద్యోగాలు తీసుకొచ్చి మరి ఇచ్చారు. మరి కపటం లేని ఒక మనిషిగా మరి మీ అందరికి మన్ననలు అందుకున్నారు. మచిలీపట్నంలో జనసేన పార్టీని గత 7 ఏళ్లుగా బలోపేతం చేస్తూనే ఉన్నారు. మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు మన బాలశౌరి గారి ఎంపీగా ఎన్నికైనందుకు చాలా కష్టపడ్డారు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే మినిస్టర్ గారు అయినటువంటి కొల్లురేవుల గారి ఎన్నిక కూడా చాలా కష్టపడి పనిచేశారు. దానికి అన్నగారు ఎప్పుడు రుణపడి ఉంటాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు. మరి ఆయన మన్ననలు అందుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు వెన్నుదన్నులు ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అన్నం పెట్టారు. మరి వారికి పార్టీ ఎప్పుడు కృతజ్ఞతాభావంతోనే ఉంటుంది. వారికి నా ధన్యవాదాలు. మరి ఇలాంటి పుట్టినరోజులు మరి 100 చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మచిలీపట్నానికి ఒక ఆణిముత్యం బండి రామకృష్ణ గారి జన్మదినానికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అనే దానికి అటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే నాకు తెలిసి 10 సంవత్సరాల వయసులోనే 9 సంవత్సరాల వయసులోనే మరి ఎక్కడో కైకలూరు కాన్స్టిట్యున్సీలో ఆర్పాడులో జన్మించిన బందర్లోనే
ఆయన బాల్యం అంతా కూడా ఇక్కడే కలిసింది. ఇక్కడే ఒక సామాన్యమైనటువంటి ఒక హోటల్లో వర్క్ చేసుకుని అంచెలంచెలుగా ప్రతి రూపాయిని జాగ్రత్తగా మరి ఇన్వెస్టర్స్ ఎక్కడైతే చేయాలో అక్కడ చేస్తూ ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చినటువంటి వ్యక్తి బండి రామకృష్ణ గారు. మరి ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని 60వ సంవత్సరం ఎండవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు బాలస్వామి గారు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గౌరవనీయులు కొంగడ నారాయణరావు గారు, అదేవిధంగా మరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండి రామకృష్ణ గారు, అదేవిధంగా గుడివాడ నుంచి శ్రీకాంత్ గారు, తులసి గారు, మరి చాలా మంది పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. అందరికీ కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ గజేంద్ర గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచి నేను చూశాను. వాళ్ళ హోటల్కి వెళ్ళి పద్దెనిమిది వచ్చిన సందర్భాలు కూడా స్కూల్లో చదువుకునేటప్పుడు హోటల్లో మంచిలు కానీ అన్ని కూడా అక్కడి ఆయన చూసాడు, చాలా దగ్గరగా చూస్తాడు. తర్వాత రాజకీయాలకి మరి అనుకోని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మరి ఆయన ముందుకు వచ్చి పోటీ చేసి నేను కూడా కలిసి పోటీ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇద్దరు ఓడిపోయాం. కానీ మా మధ్య ఎప్పుడు కూడా స్నేహభావం ఉంది. ఎప్పుడు కలిసినా చాలా స్నేహంగానే మాట్లాడుతున్నాం. తర్వాత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఎవరిని వచ్చినా కలిసి పనిచేద్దామని చెప్పి ఇచ్చిన మాటకి కట్టుబడి పార్లమెంట్ సభ్యులుగా బాలస్వామి గారికి బండి రామకృష్ణ గారు చేసినటువంటి కృషిని మనస్ఫూర్తిగా మనందరం కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంత స్పోర్టివ్నెస్ ఉంది ఆయనలో. టికెట్ అనౌన్స్ చేశారు, నేను రావడం జరిగింది. అందరూ సరాసరి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, కార్యకర్తలు చాలా మంది నాకు వస్తుందని చెప్పి కానీ జనసేనకు ఉంటుందని చెప్పి కానీ ఆశించారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆది కట్టుబడి పనిచేస్తాను, తప్పకుండా మీ గెలుపుని కృషి చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ రోజున ఇవాళ మాకు మెజారిటీ వచ్చిందండి. బాలస్వామి గారికి మాకు బందర్ చేతిలో ఎప్పుడు రానటువంటి 50,000 పైన మెజారిటీ వచ్చిందంటే బండి రామకృష్ణ గారు కృషి చాలా సమన్వయ పరిస్థితి. మనవాళ్ళకి ఆవేశంతో కొంతమంది మాట్లాడిన వాళ్ళని పుచ్చగిస్తూ ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఎక్కడ తగ్గాలో ఆ విధంగా తగ్గుతూ మరి ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్తాం. ఈ వేదిక మీద ఉన్న నాయకులే కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బండి రామకృష్ణ గారు గుర్తింపు ఇస్తారు. అంతే కాదు, మన బందరు పట్టడానికి మనందరం కూడా ఇవాళ ఒక మంచి నాయకత్వం. 2014-19 నారాయణ గారు ఎంపీగా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, బాబా గారు మున్సిపల్ చైర్మన్ గా ఆ రోజున అందరూ కలిసి చాలా వరకు కృషి చేశాం. మళ్ళీ ఇవాళ మంచి టీం వచ్చింది. ఇవాళ 2024-2029 టీము ఎంపీగా బాలస్వామి గారు, మరి ఎమ్మెల్యేగా మంత్రిగా నేను, రేపు రాబోయే కాలంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని మన కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమానంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళని గుర్తింపించి మళ్ళీ బందర్ చేతుల్లో ఈ 5 సంవత్సరాలు సువర్ణాక్షరాలతో నిలబడే విధంగా కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ దాంట్లో ఖచ్చితంగా బండి రామకృష్ణ గారి పాత్ర ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వారికి మరొకసారి గట్టిగా మనందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవుతున్నాను. ఈ రోజున బందర్ జనసేన పార్టీ ఇన్ఛార్జీలు అందరి అందగానైనటువంటి సోదరులు శ్రీ బండి రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన అశేష జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మంత్రివర్యులు కొండ నరేంద్ర గారికి, అలాగే మన ఎంపీ గారు శ్రీ వల్లభనేని బాలస్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
చేసిన సోదరులు బండి రామకృష్ణ గారు అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మనసు దోచిన ఏకైక నాయకుడు శ్రీ బండి రామకృష్ణ గారు. మనం చూస్తే కనుక వారాహి యాత్రలో అనేక సందర్భాల్లో ఆయన చేసిన మంచి కార్యక్రమాలు అనేక మందికి అన్నదానం చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి మనసుని దోచుకున్న మంచి నాయకుడు ఉన్నారంటే ప్రజానాయకుడు శ్రీ బండి రామకృష్ణ గారు. అటువంటి బండి రామకృష్ణ గారు మన కృష్ణా జిల్లాలోనే కాకుండా పందరులో అనేకటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లి అలాగే మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే మన జిల్లాలో చూసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నాయకులు తమ యొక్క శక్తి యుక్తులతో అందరు ఎమ్మెల్యేలు గెలిపించి మన ఎంపీ గారు బాలశౌరి గారు గెలిపించుకున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున బండి రామకృష్ణ గారికి మా గుడివాడ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన రాబో రోజుల్లో మంచి భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ అశేష అభిమానులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. పేదవారు ఎవరైనా ముందు డబ్బులు చూడకుండా కడుపు నిండా అన్నం పెట్టి మన బండి రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా ఉదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ బందర్లో ఎవరున్నారు జనసేన పార్టీ కంటే ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఎంత వాళ్ళు రాజకీయంగా కానీ అనేకమైన ఒత్తిడికి గురైనప్పుడు కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నేను తోడుంటానని 2019లో పోటీ చేసి ఓడిపోయిన పార్టీకి ఒక నిస్వార్థ జన సైనికుడిగా కష్టపడుతూ ప్రతి కార్యకర్తకి అండగా ఉంటూ పార్టీ ఏది చెప్పినా కేంద్ర కార్యాలయం నుంచి తన వంతుగా రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి మన అందరి ఆత్మీయులు ప్రేమతో ఎంత కోపం వచ్చినా అది ప్రేమతోనే చూపించే మన బండి రామకృష్ణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మనం ఆలోచించాలి, రాజకీయాలు అనేది ఎప్పుడు కష్టాలు మనతో పాటు నిలబడ్డారో అలాంటి వ్యక్తికి మనమందరం కూడా కొమ్ము కాయాలి. ఎందుకంటే గెలిచినాక చాలా మంది వస్తారు, కానీ పార్టీ కష్టకాలంలో ఎవరైతే మన పార్టీకి అండగా ఉన్నారో ఆ వ్యక్తులకి మనం అండగా ఉండాలని జనసేన తరఫున వేరే వేరే తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇవాళ రాష్ట్రం గర్వపడే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నో అవమానాలు పడి మరి ఈ కూటమిని ఏర్పాటు చేసి మన అందరం కూడా తలెత్తుకొని తిరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రానికి గెలిపించినందుకు మరి ఈ కూటమిలో అన్నయ్య కూడా మంచి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు చూస్తా ఉంటే అందరి కళ్ళలో ఆనందం కనపడతా ఉంది. ఆయన మనం ఎవరైనా కోపాన్ని దేశాన్ని ఇచ్చిన ఆయన ప్రేమని నవ్వునేస్తారు కాబట్టి ఆయన చిరునవ్వు ఎప్పుడు కూడా మరి ఆయన పుట్టో చూస్తుంటే 60 సంవత్సరాలు వచ్చినాయంటే నాకు నమ్మబుద్ధి తెలియట్లేదు. ఎందుకంటే ఆయన మనసు ఎంత సంతోషంగా ఎంత ప్రేమ ఉంటుందో ఆయన వయసు కూడా కనపడట్లేదు. మరి అదేవిధంగా అన్నయ్యకి మంచి భవిష్యత్తు ఉండాలని రాజకీయంగా కోరుకుంటూ మన రాజేష్ గారు మేము రావడం అట్లాగే మన జిల్లా నుంచి అందరూ కూడా రావడం ప్రతి ఒక్కరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం మిత్రులారా. బండి రామకృష్ణ గారి జన్మదిన వేడుకలు చేసినటువంటి మీ అందరికీ అలాగే ఈ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి మచిలీపట్నం నియోజకవర్గ జనసేన నాయకులందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే ఒక లీడర్ మీద ఎంత ప్రేమ ఉన్నదో బంధం జన సైనికులకి బాగా తెలుసు. ఎందుకంటే నాకు ఇన్విటేషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, అన్న ఆర్కే గారికి తెలియదు, మేము అందరం కలిసి ఈ వేడుకలు చేస్తున్నాము, మేము
పుట్టినరోజు వేడుకలు అంటే ఆయన ఒప్పుకోరు, ఆయన నిరాడంబరంగా ఉంటారు అని చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. ముఖ్యంగా బండి రామకృష్ణ అన్నకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బండి రామకృష్ణ గారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన చిన్న స్థాయి నుండి ఈరోజు మచిలీపట్నంలో చాలా పెద్ద స్థాయి వ్యాపారవేత్తగా ఎదిగినా కూడా, చిన్న జన సైనికుడు వచ్చినా కూడా ఆయన ఒదుగుండే సమాధానం చెప్తారు. ఎంత ఎదిగినా ఒదుగుండే స్వభావి మన ఆర్కే గారు. అలాంటి ఆర్కే గారిని మన అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇకపోతే మొన్న 2024 ఎలక్షన్స్లో మేమందరం, ఆయన తనయుడు విజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, అందరం ఆశించాము మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా బండి రామకృష్ణ గారికి వస్తుంది అనుకున్నాము. అది ఆశించిన అసెంబ్లీ అభ్యర్థి ఆయనకి రాకపోయినా నెక్స్ట్ అవనిగడ్డ నియోజకవర్గమైనా వస్తుందని ఆశపడ్డాము. అది కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోయినా ప్రతి జనసేన నాయకుడు గుర్తుపెట్టుకునే విధంగా ఆయన ఏ ఒక్క రోజు కూడా పార్టీని ఎక్కడ తగ్గించకుండా, పార్టీ అధ్యక్షుల వారి గురించి ఎక్కడ ఏ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా, పార్టీ ఏదైతే చెప్పిందో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుపు కోసం కష్టపడిన వ్యక్తి మన బండి రామకృష్ణ గారిని తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి జనసేన నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయాన్ని గౌరవించడమే మన బాధ్యత, మన కర్తవ్యం అని మరొకసారి నిరూపించిన నాయకులు మన ఆర్కే గారు. అలాంటి ఆర్కే గారికి త్వరలోనే జనసేన పార్టీ నుంచి మంచి ఉన్నతి పదవి రావాలి, వస్తుందని ఆయన లేకపోతే అన్నయ్య ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా నీ సొంత తమ్ముళ్ళు, ఏదొచ్చినా నీ కుటుంబ సభ్యులు నెక్స్ట్ జన్మదిన వేడుకలకి మిమ్మల్ని మంచి ఉన్నతమైన పదవిలో చూస్తామని ఆశిస్తూ ఎల్లవేళ నిన్ను ప్రేమించే నీ తమ్ముళ్ళు. అలాగే ఆయన నేర్పించిన బాటలలోనే అందరూ నడుస్తున్నాము. మీకు ఇవాళ మనందరి ముందు ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం నా తరఫున, మన జనసైనికుల తరఫున చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. జనసేన పార్టీలో వచ్చే అర్థం ఏంటంటే, నీకోసమే కాదు నీ నాయకుల కోసం, నీ కార్యకర్తల కోసం కూడా బతకాలని నేర్చుకున్నాం. ఇవాళ సొంత కుటుంబమే అంతవంతులు, కానీ ఇవాళ మీకు తెలుసు మీ కుటుంబం, కానీ ఇవాళ మీ జనసేన కుటుంబం ఎంతో ప్రేమ. విద్యార్థులు, కార్యకర్తలు, అలాగే విద్యార్థులు